నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి రిటర్నింగ్ వాల్కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. 294 కోట్లతో కృష్ణానదికి వరద రక్షణ గోడ నిర్మాణం. 50,000 మందికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచన. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనన్న మంత్రి డీబీవీ స్వామి. మహిళా సాధికారత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తాడేపల్లి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ సహా పలు లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజలు వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు జాతీయ రహదారి 65 కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుంది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం కావాలని, పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, ఎన్టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, హిందూ శ్మశాన వాటిక, కొత్త కుళాయి చెరువు గట్టు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెబుతూ పలు సూచనలు చేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రీకరణ పనులు చేసుకుంటూ, మరొక పక్కన ఏదైతే శ్మశాన వాటికలను వాటిని కూడా సుందరీకరణ చేసుకుంటూ, మరొక పక్కన ఇటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి, ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా ఉండేటువంటి విధంగా ఆ వాతావరణం కల్పించాలనే ఆలోచనతో మన పాలకుల్లో చేసేటువంటి పనులన్నింటినీ కూడా ప్రతి వారము కూడా సమీక్షించుకుంటూ, ఈరోజు కూడా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కానీ, అదేవిధంగా మన పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి పనులకు సంబంధించి కానీ, ఈ యొక్క కుళాయి ట్యాంకు దగ్గర జరిగేటువంటి బండ్ స్ట్రెంగ్థనింగ్ మరియు సుందరీకరణ పనులు కానీ, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ, వీటన్నిటినీ కూడా ఈరోజు కూడా సమీక్షిస్తూ ఆ ఏజెన్సీలకి అదేవిధంగా అధికారులకు కూడా సూచనలు ఇస్తూ పనులు నాణ్యతతో జరగాలి, వేగవంతంగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నిరంతరం మరి సమీక్షించుకుంటూ ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ. ఒకప్పుడు ఇంటికి పరిమితమైన మహిళలు నేడు అంతరిక్ష పరిశోధనల నుంచి దేశ పాలన వరకు ప్రతి రంగంలోనే తమదైన ముద్ర వేస్తున్నారని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో ఆయన మాట్లాడుతూ మహిళలు అమ్మగా, సోదరిగా సృష్టి గమనాన్ని మారుస్తున్నారని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. మహిళా సాధికారత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేయటం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాటిని కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ, ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి, తల్లులకి, అదేవిధంగా మహిళలకి పిల్లల కేర్ కూడా తీసుకోవడం జరుగుతూ, చట్టసభల్లో రేపు అయితే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకి
రిజర్వేషన్ కల్పించేదానికి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అంటే బహుశా రేపు జరిగే ఎన్నికల్లో మహిళల సంఖ్య పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వటం, వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమానికి, వారి యొక్క ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం మహిళలని విశ్లేషించిన ప్రభుత్వం. వాటి విధిగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మరి ముఖ్యంగా 1-2 ఇష్యూస్ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకటి మహిళల యొక్క సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది రిలీజ్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత కూడా పీడీడీఆర్డీఏ దగ్గర నుంచి కానీ మెప్మా దగ్గర నుంచి కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్షిప్ని వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఈ స్వయం యాప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ, లేదంటే కనుక సప్లయర్స్తో టైప్ అవడం కానీ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 గ్రూప్స్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ప్లానింగ్లో రేపు మీకు అందరికీ కూడా ఎలాగ చేయాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనందరం కలిపి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా స్త్రీ లేనిదే జననం గమనం సృష్టి లేవని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 4 మహిళలకు సంబంధించినవేనని, మిగిలిన వాటిలోనూ వారికి ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఇంటి పట్టా మంజూరు చేయాలన్నా మహిళల్ని ముందు పెట్టి వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో వాటా ఇస్తే ఆర్థికంగా వారిని బలోపేతం చేసి కుటుంబంలో స్త్రీ గౌరవాన్ని చంద్రబాబు పెంచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ స్ఫూర్తి. ఈరోజు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు అని మహానుభావులు చెప్పినట్టు, ఈరోజు మనం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో స్వశక్తితో ఎదుగుతూ, ఈరోజు చూసినటువంటి మన ఏవీల్లో చూసినటువంటి ఒక్కొక్క మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క మహిళ తను అంటే అది ఎంత చిన్న పరిశ్రమ అయినా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది మన ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు, అప్పడాలు వడియాల నుంచి వాళ్ళు కూడా వ్యాపారవేత్తలే. టాటా బిర్లా చేసేది కూడా వ్యాపారమే. కానీ మన మహిళలు స్వశక్తితో, ఎంతో ఆత్మ గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గంలో నడిచి ఈరోజు ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్న మహిళా మనందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. ఈరోజు సూపర్ 6 పథకాలలో మనం అన్ని పథకాలు కూడా మహిళలకు ఉద్దేశించిన పథకాలే. స్త్రీ శక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో కూడా మహిళా రైతులు ఉన్నారు. అలాగే తల్లికి వందనం కానీ, అలాగే మనం చూసుకున్నటువంటి అన్ని పథకాల్లో కూడా మహిళల్ని ముందు పెట్టి ఈరోజు ఒక కార్డు ఇవ్వాలి అన్నా, ఒక ఇల్లు ఇవ్వాలన్నా మహిళల్ని ముందు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కిస్తే ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మనకి కుటుంబంలో ఆర్థికంగా గౌరవం ఇచ్చి మనకి గౌరవాన్ని పెంచినందుకు మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు స్త్రీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అందరూ మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలలో దాదాపు 50% మహిళలే ఉన్నారు. మనం పురుషుల కంటే మనమే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని స్వాతంత్రంగా, ఆర్థికంగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే
మన అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త ఉండాలంటున్నారు. అది మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మాటల్ని పూర్తి స్థాయిలో మనం పాటించి ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలో సోమవారం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పి కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టం అమలులో రాజీ పడబోనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు భీమడోలు సీఐగా పనిచేసిన యూజే విల్సన్ ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ కృష్ణకు భీమడోలు, ద్వారకా, తిరుమల ఎస్ఐలు మదీనా భాష సుధీర్లు శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు. భీమడోలు సర్కిల్ రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంటర్ సిఐ గారి ద్వారా ఈ సర్కిల్ మీద లైవ్ ఇష్యూస్ అలాగే మొత్తం కేసుల గురించి అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి శాంతి భద్రత విభాగం కలగకుండా ఎస్ఐలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క సర్కిల్ ప్రజలు సంతోషంతో ఉండేటట్లు, అదేవిధంగా ప్రజలకు జరుగుతున్న ఆడపిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ జరిగిన అనాచారాల మీద, అలాగే రోడ్ యాక్సిడెంట్ల మీద, అలాగే సైబర్ క్రైమ్ మీద మొదలైన క్రైమ్కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రజల్లోనూ అలాగే పబ్లిక్ కి ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వాటి చట్టం యొక్క అవగాహన వాళ్ళు తెలియజేసి ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తారనేసి ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు కాసు ప్రకటనలు.